ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్ రద్దీ తొలగించేందుకు ఈ ఫ్లైఓవర్ను అందుబాటులోకి తేనుంది రేవంత్ సర్కార్. సాయంత్రం ఈ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆరాంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. నగరం నుంచి బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు గాను ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు 4.08 కిలోమీటర్ల పొడవున దాదాపు 800 కోట్ల రూపాయలతో పై వంతెనను బల్దియా నిర్మించింది. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ తో హైదరాబాద్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడడంతో పాటు కోట్లాది రూపాయల ఇంధనం, విలువైన సమయం వృధా అవుతున్నాయి. దీంతో ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు జీహెచ్ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలను నిర్మిస్తూ ట్రాఫిక్ ఇక్కట్లను పరిష్కరిస్తూ వస్తోంది. ఎస్ఆర్డీపీలో భాగంగా సుమారు 800 కోట్ల రూపాయలతో చేపట్టిన ఆరాంఘర్ జూ పార్క్ పై వంతెన పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత నగరంలో రెండో అతిపెద్ద వంతెన. 2021 డిసెంబర్లో ప్రారంభమైన ఈ ఫ్లైఓవర్ 2024 డిసెంబర్లో పూర్తయింది. ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్మించిన అతిపెద్ద ఫ్లైఓవర్. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన పీవీ ఎక్స్ప్రెస్ హైవేతో పోలిస్తే రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ గా చెప్పొచ్చు. 4.08 కిలోమీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పుతో మొదటిసారి నిర్మించిన 6 లైన్ల ఫ్లైఓవర్ ఇది. దీంతో మహబూబ్ నగర్, బెంగళూరు, కర్నూలు, అనంతపురం వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.